అవును ఎందుకు అతను ఎందుకు ఆ గుండె అతను అలా కొడతాడు మిమ్మల్ని సార్ ఇన్ఛార్జ్ గా సార్ ఈ తీటగాల్ని కంట్రోల్లో పెట్టడానికి ఇంకొక పెద్ద తీట అన్నయ్య మీకు జీవనం ఆయన ఏంటి సూపర్వైజరా లేదు సార్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఫ్లోర్ ఇన్ఛార్జ్. ఏంటంటే మాకు మేము చూసేవాళ్ళం ఆ కాలేజెస్ లో ఇలా ఫ్లోర్ ఇన్ఛార్జ్లు అందరినీ రౌడింగ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు రౌడీలాగా. సో వాళ్ళకి అసలు అంటే వాళ్ళు అంటే లిటరలీ నేను- 10th పాస్ కూడా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. నేను వాళ్ళు కాలేజ్ పట్టడం- సార్. నేను జాయిన్ అయినప్పుడు హాస్టల్లో వార్డెన్ కనుక సూపర్వైజర్ ఒకడు ఉండేవాడు. అవునవును. వాడే అయి ఉంటాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంటే అంతే, ఇప్పుడు. అంతే, అంతే. ఆడి పదం అలా అంతే పరిణామ క్రమంలో మారింది ఆ పేరు. ఫ్లోర్ సూపర్వైజర్ సూపర్వైజరా అలాగా వాళ్ళకి ఏంటనంటే వాళ్ళకున్న ఒకే పని ఏంటంటే పేకటం, చేతులు మంచి రఫ్ గా పెట్టుకొని వస్తారు, భయపెట్టడం భయపెట్టడం అంతే. భయపెట్టేవాడిని పెడతారు ఆ పొజిషన్ లో. అంతే, చేతిలో కర్ర ఉండాలి, ఆ చెక్స్ షర్ట్లు అప్పుడే ఆ ఊరు నుంచి వచ్చి ఉంటారు కదా మంచిగా. అంటే వాళ్ళు వస్తుంటే దూరం నుంచి ఆ నూనె వాసన అర్థమైపోయింది, ఆముదం వాసనతో మంచి భలే ఉండదు. అంటే ఇప్పుడు నిజమే. నేను చదువు లేకపోతే నేను ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయ్యేవాడిని డెఫినెట్ గా అక్కడ ఉంటే. సో ఈ పర్సనాలిటీ